కృష్ణుడికి అర్జునుడికి నిజంగా యుద్ధం జరిగిందా? రాముడికి ఆంజనేయుడికి నిజంగా యుద్ధం జరిగిందా? అలాగే ఇట్లాంటివన్నీ ఎవరు సృష్టించారు? మన తెలుగులో కొందరు దరిద్రులు సృష్టించారు. వాళ్ళు హిందుత్వం పట్ల అపారమైన ప్రేమ, కానీ వామపక్ష భావజాలికు లేదా తమంత మేధస్సు, దేవుళ్ళకి మించిన మేధస్సులు ఉన్నామని భావించేటటువంటి మూర్ఖపు బ్యాచ్. ఈ బ్యాచ్ రామాంజనేయ యుద్ధము, కృష్ణాంజనేయ యుద్ధం, ఏది కృష్ణుడికి చివరికి ఆంజనేయుడితో యుద్ధం, ఇట్లాంటివి సృష్టించారు వీళ్ళే. ఈ సృష్టించే క్రమంలో వాళ్లకున్న భావజాలాన్ని రుద్దారు. కృష్ణుడి గురించి ఆంజనేయుడు తిట్టడం, ఆంజనేయుడి గురించి కృష్ణుడు తిట్టడం, రాముడి గురించి ఆంజనేయుడు తిట్టడం, ఆంజనేయుడి గురించి రాముడు తిట్టడం, ఇట్లాగా తద్వారా క్రమంగా ఎవరినైతే మనం దేవుడిగా కొలుస్తాం ఆ దేవుళ్ళ మీద నెగిటివ్కి ఇంకొక దేవుణ్ణి వాడినటువంటి దరిద్రులు వీళ్ళు, సంస్కారహీనులు. ఆనాడు మన హీరోలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు హీరోలకు ఉన్న దరిద్రం ఏంటంటే డబ్బులు ఇస్తే చాలు సినిమా తీయాలనుకున్నారు తప్పించి వాళ్ళు మళ్ళీ ఏ పూజలైతే చేస్తున్నారో, ఏ దేవుడికైతే పూజలు చేస్తున్నారో ఆ దేవుళ్ళ గురించిన తప్పుడు కథనాలు రాసిన వాటిని సినిమాలుగా తీసినటువంటి దౌర్భాగ్యం నడిచిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తాజాగా కాస్త సినిమాల విధానం మారింది, హిందువులలో చైతన్యం వచ్చింది. తప్పుడుగా కనుక వ్యవహరిస్తే తాట తీయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు హిందువులు దేశవ్యాప్తంగా. ఇలాంటి దశలో చచ్చినట్టు సినీ పరిశ్రమ ఆలోచన కూడా మారింది. హిందుత్వానికి అడ్డదిడ్డంగా వ్యతిరేకంగా వ్యవహరించే ధైర్యం చేయట్లేదు. అట్లాగే హీరోల కిందన టిప్పు సుల్తాన్ లాంటి దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దరిద్రుని గొప్పవాడి కిందని చిత్రీకరించినటువంటిది, లేకపోతే కనుక ఎవరో పాత రాజుగారికి, ముస్లిం రాజుగారికి ఉన్నటువంటి నలుగురు పెళ్ళాలలో ఒక పెళ్ళం అని హిందువుని మతం మార్చి కూడా తను ఇంట్లో దేవుణ్ణి పూజించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, ఇలాంటి కథలు చెప్పేటటువంటి దిక్కుమాలిన చరిత్ర, ఆ చరిత్రను ఆధారం తీసిన సినిమాలు కూడా ఇంతకాలం జనం చూసేశారు. ఇప్పుడు నిజమైన హిందూ పోరాట యోధుల యొక్క ఆలోచన అనుగుణంగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ లాంటివి తెలుస్తున్నాయి. ఇదే సందర్భంలో తాజాగా చావా ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయింది, ఇందులో ప్రత్యేకించి ఆనాటి రాజులకి సంబంధించి ఔరంగజేబు వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ దౌర్జన్యం ఏంటి, వాళ్ళు ఈ దేశాన్ని ఎలా దోచుకోబోయారు లాంటి సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ మీదన ఇప్పుడు ముస్లిమోఫోబియో అంటే ముస్లిములని గురించి తప్పుడుగా ప్రచారం చేయడానికి సృష్టించింది అన్నటువంటి దాన్ని ఎవరైతే తటస్థులుగా చెప్పుకుంటూ హిందూ ద్వేషులు ప్రారంభించారు.